చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారిపునా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని ఓ సొగసరి ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్ను ఇమ్మంటావు పోయి మరి మట్టి మనిషి నుండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషి నుండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసి కూతేన పాట. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక గాన కోకిల ఉన్నారు. సంగీతం అనేది నేర్చుకోకపోయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒక గురువు దగ్గర ఆ స్వరాలు తెలుసుకోపోయినప్పటికీ కూడా స్వతసిద్ధంగా స్వచ్ఛంగా ఆమె నోటి నుంచి ఆ పాటలు అలా వస్తూ వచ్చాయి. విలేజ్ సింగర్ బేబీగా ఆమె మనకి సుపరిచిత్రాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి గాన గంధర్వుడితోటి ఒక పాటను కూడా పాడారు ఆమె ఒక సినిమాలో, పలాస అనే సినిమాలో. ఆ తర్వాత కాలంలో ఆమె ఏమయ్యారు? సినిమాల్లో మళ్ళీ ఆమె ఆ సినిమా పాటల్లో ఆమె కనిపించలేదు, ఆమె గొంతు వినిపించట్లేదు సినిమాల నుంచి. ఇప్పుడు ఆమె తన స్వస్థలం నుంచి రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి వడిసెలేరు అనే గ్రామం నుంచి ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. మన కోసం, మన వీక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నమస్కారం బేబీ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. సో చాలా అంటే ఒక విరామం వచ్చింది మీకు. ఆ విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. ఓకే. అంటే ఒక సింగర్ మీలో అదేంటంటే కొంతమందికి అవి ఒక వరం లాగానో ఒక దైవానుగ్రహం అంటారు కొంతమంది, కొంతమంది అది స్వతసిద్ధంగా వచ్చినటువంటి ఒక లక్షణమో ఒక గుణమనో అంటారు. అట్లా మీకు ఒక విద్య అనేది వచ్చేసింది, మీకు ఎవరు నేర్పకుండానే గానం అనేది. సో అట్లా మీరు ఆ మట్టి మనిషి అనే ఆ పాటతోటి మీరు బాగా పాపులర్ అయ్యారు. అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి రఘు కుంచే మీ చేత పలాసలో ఆ పాట పాడించారు. అందులో హీరోయిన్ వాయిస్ మీదైతే హీరో వాయిస్ వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకి. ఆ తర్వాత అది సంతోషం, చాలా మేము సంతోషపడ్డాము. తర్వాత మీరు చిరంజీవి గారిని కలిశారు. సో దానికి కూడా చాలా సంతోషపడ్డాం, మీకు ఒక మంచి గుర్తింపు వస్తుందని. మళ్ళీ ఎందుకని సడన్గా మాయమైపోయారు? మాయం అవ్వలేదు కానివ్వండి, మాయం చేశారు. మాయం చేశారంటారు అంతే అండి. అంటే వారు చూపిస్తే కనపడేదాన్ని, చూపించట్లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉంటున్నానండి. ఇంట్లోనే ఎప్పుడైనా మనకి లైవ్ ప్రోగ్రామ్, మన ఈవెంట్లు కానీ ఏదైనా అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. అంటే మీకు ఒక 6-7 సంవత్సరాల క్రితం, ఒక 6వ సంవత్సరం వచ్చింది. ఇది 6వ సంవత్సరం క్రితం మీకు ఒక్కసారిగా మంచి గుర్తింపు లభించింది. సో మీరు షోస్లో, చాలా షోస్లో, ఈటీవీ కానివ్వండి, వేరే కానివ్వండి, బయట కానివ్వండి, ఆ షోస్లో తరచూ కనిపిస్తూ వచ్చారు. ఆ మూమెంట్లోనే మీకు రఘు కుంచే కానివ్వండి, అట్లాగే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కానివ్వండి, మీకు సపోర్టుగా కనిపించారు. సో అంత లభించినప్పుడు కూడా ఆ టైంలో మీకు అంత విరివిగా ప్రచారం లభించింది, మీరు కూడా చాలా సంతోషపడ్డారు ఆ టైంలో. ఎందుకని మీకు మళ్ళీ ఆ పాటలు అనేవి, సినిమా పాటలు అనేవి ఆ విషయంలో ఎందుకని మీకు దూరం అయ్యాయి? మొత్తం ఎన్ని పాటలు పాడారు మీరు? మొత్తం అంటే ప్రైవేట్ ఆల్బమ్ అయితే నేను ఒక 30 పాటల వరకు పాడానండి. ఓకే. సినిమాకైతే ఒక 5-6 పాటలు పాడుండొచ్చండి. అంటే మన రఘు గారు అయితే ఒక 3 పాటల వరకు, 2 పాటల వరకు ఇచ్చారు. మొన్నే ఒక 20 రోజులు అవుతుందండి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి సార్ నటించే సినిమాలో, మన రఘు బాబు నటించే సినిమాలో మరొక్కసారి తీసుకొచ్చిన పాట ఎంత గొప్ప పేరు తెచ్చిందా అండి.
మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ మన రఘుబాబు గారు నటించే సినిమాలో అదే పాట మళ్ళీ తిరిగి రఘుబాబు అంటే రఘు కుంచెనే. రఘు కుంచే బాబు, నేను తమ్ముడు అంటాను, నేను చాలా ముద్దు పేరు నాకు తమ్ముడు అంటాను. మొదట నన్ను తీసుకొచ్చి పాట, సినిమా పాట అనే పదాన్ని నేర్పించింది మొట్టమొదటిసారి నాకు మీరు ఒక పాట పాడారు మట్టిలో మాణిక్యం అని. నిజంగా మీరు ఒక మట్టిలో మాణిక్యంగానే మిమ్మల్ని ఆయన పరిచయం చేశారు. సో మా కోసం అంటే ఇదివరకు చాలాసార్లు పాడారు అనుకోండి, మీకు ఫస్ట్ మీకు గుర్తింపు అంటూ తీసుకొచ్చిన ఆ పాట ఏదైతే మాతో షేర్ చేసుకుంటే సంతోషపడతాను. రఘు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే కోటి సార్ గారు కూడా నన్ను మొట్టమొదటిసారి కోటి సార్ అక్కడ హైదరాబాద్కి పరిచయమే కోటి సార్ గారండి. ఆయన నాకు తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా కోటి సార్ గారేనండి. ఆయన ద్వారాగానే నాకు వారధి. ఎక్కడికి వెళ్ళాలన్నా సార్ వల్లే నాకు చాలా మందికి పరిచయం అయ్యానండి. దేశాలకి కూడా పరిచయం కూడా సార్. నేను రఘు కుంచే గారు డైరెక్షన్లో ఆయన మ్యూజిక్ మొట్టమొదటిసారిగా థియేటర్లో పాడిన పాట మట్టి మనిషినండి నేననే పాట అండి. నాకు ఎంతో ఇప్పటికీ దైవంతో సమానం ఆ పాట. అది మన ప్రేక్షకుల కోసం పాడతాను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన కాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. సో స్వీట్ అండి. సో థ్యాంక్ యూ. సో మా కోసం పాట పాడినందుకు. తర్వాత మీరు ఆ పలాసలో ఏదైతే అంటే మీరు ముందే మీ వాయిస్ పాడేశారు, తర్వాత బాలు గారు పాడారు కదా? ఈ పాట కాదండి, అది వేరే పాట. అవునండి అవునండి, ముందు నేనే పాడానండి. అయితే మన రఘు కుంచే గారు ఏమనుకున్నారంటే, రఘు కుంచే గారే పాడారు అసలు ఫస్ట్. నేను పాడేదానికన్నా బాలసుబ్రహ్మణ్యం గారితో పాడితే బేబమ్మకి ఇంకా మంచి పేరు రావచ్చని ఉద్దేశంతో మన బాలు గారితో పాడించారు. ఆయన దగ్గరికి వెళ్ళారు, అది వినిపించారు. సో ఆయనకు నచ్చింది, మీ వాయిస్ బాగా నచ్చింది. అప్పుడు రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా అప్పుడు బాగా మీడియాలో సర్క్యులేట్ అయింది బాగానే. అది బాగా చాలా బాగా మన బాలు గారు కూడా ఒక ప్రోగ్రాంలో నన్ను పిలిపించారండి, పాడతా తీగలో పిలిపించి నన్ను సత్కరించి చాలా గౌరవంగా, అంటే నా కోసం ఆయన చెప్పడం అనేది ఇంకా అదృష్టం అండి. బేబమ్మ, మీరు మీ పూర్వీకులు ఎవరో ఉండొచ్చు సంగీతం పాడినోళ్ళు, అది మీకు సంక్రమించిందమ్మా అని నా గొంతు కోసం బాగా ఆయన చాలా అంటే చాలా పొగిడారండి. అది ఇంకా చాలా నాకు ఇప్పటికీ ఆయన స్వర్గస్థులైన మర్చిపోలేని మాట అండి అది. సో ఒక మంచి అంటే అలాంటి ఒక లెజెండరీ సింగర్ ఆయన. సో మనకు తెలుసు కదా, తెలుగు సినిమా సంగీతం అంటే, గానం అంటే ఆయన సంగీత దర్శకుడు కూడా, గొప్ప సంగీత దర్శకుడు కూడా. ఆయనలో ఘంటసాల మాస్టర్ మాదిరిగానే ఆయన తర్వాత మళ్ళీ అటు సంగీత దర్శకుడిగా, ఇటు గాయకుడిగా గొప్పగా రాణించడమే కాకుండా ఎన్నో వందల మంది గాయకులను ఆయన తయారు చేశాడు. ఆయన పరిచయం చేశాడు, ప్రపంచానికి పరిచయం చేశారు. నాళ్ళకి కూడా ఇప్పటికీ పాడుతున్నారు అంటే, ఎంతమందిని తయారు చేసి భూమి మీదకి ఆయన వదిలారంటే, ఇప్పుడు పాడే వాళ్ళందరూ కూడా ఆయన తయారు చేసిన బిడ్డలేనండి. మొదటిసారి ఆయన్ని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? బాలు గారు అంతటి వారిని కలవడం అంటే మాట్లాడండి, టీవీలో చూసి అమ్మ ఆయన పాడుతున్నారని సంతోషించేది అండి, టీవీ దగ్గరకు వచ్చాను. అలాంటిది స్వయంగా వారిని కలిశాను అంటే అండి, ఇక ఈ జన్మ అంటే ఉంది అంటే ఇంకా అసలు అందరిలాంటి జన్మ నాది. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడేంటి అని నేను ఇప్పటికీ కూడా ఆ రోజుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడము, ఇంకా నేను అక్కడే ఉన్నానండి. అంటే ఒక మామూలు చాలా చిన్న పల్లెటూరేనండి మాది. సో అలాంటి ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఒక
నేను అమ్మాయి అని అంటాను. అలాంటి అమ్మాయికి అంటే సంగీతం అంటే ఏమీ తెలియదు. మీరు పాటలు విని ఆ పాటలు పాడేవాళ్ళు. సో అలా మీకు ఇక్కడ దాకా అలా రావటం అనేది అసలు మామూలుగా ఆయన కలుసుకోవటం, ఒకే పాటలో ఆయన మేల్ వాయిస్, మీది ఫిమేల్ వాయిస్ అవ్వటం, ఆ అనుభూతి అనేది ఎలా అనిపించేది అప్పుడు? అంటే అందరు నలుగురు కూడా మీ వాయిస్‌ని ఆయనతో కలిసి పాడినప్పుడు మెచ్చుకుంటుంటే ఏమనిపించేది? ఇంకంత సంతోషం అంటే ఎవరికొత్తదండి. మా ఊళ్ళో నాలాగా పాడే పిల్లలు చాలామంది ఉన్నారండి ఇప్పటికీ గూడా. అలా అంతమందిలో నుంచి నాకింత అదృష్టం వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలండి. ఎంతో కొంత చదువుకొని పిల్లలు పాడి ప్రా బాగా నేర్చుకుని బయట చక్కని గొంతుతో పాడే పిల్లలని దాటించుకుని ఇంత వయసు వచ్చిన తర్వాత ఆ అదృష్టం నన్ను తట్టింది అంటే, నా తలుపు తట్టింది అంటే మరి ఇంకా దేవుడు సంకల్పమే కదండి. ఊరి వాళ్ళు ఎలాంటి చాలా సంతోషంగా ఉంటారండి. ఇప్పటికీ కూడా బేబమ్మ అంటే చాలా గౌరవం అండి. బయటికి వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా బేబమ్మ బాగున్నారా, వెళ్తున్నారమ్మా పాడతాకి వెళ్తున్నారా అని చాలా అండి. ఇక అది ఇప్పటికీ నాకు తగ్గలేదండి. దేవుడి వీరిచ్చిన అంటే మన ఇండస్ట్రీలో నన్ను పిలిపించి ఇంత మంచి స్థాయినిచ్చి మంచి పాట ద్వారా ఇంత గౌరవాన్ని ఇచ్చినప్పుడు అది ఇంకా నాకు ఏమీ తగ్గలేదండి. అంటే పరిచయమైన కొంతకాలానికే బాలు గారు స్వర్గస్థులు అవటం, సో అది ఎట్లా మీరు అప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇంటి దగ్గరే ఉన్నానండి. రాలేని పరిస్థితి అయిపోయింది. లేకపోతే బాబు గారిని చూడాలని అనిపించిందండి. అంత మంచి గాన గంధర్వులు అంటే ఆయన పాటలు విని పాడుతూ ఉన్న మాలాంటి వాళ్ళకి అంత మంచి మహానుభావుని కోల్పోయామంటే. పైగా మీకు కొంత ఆదరాన్ని కూడా మీ పట్ల ప్రదర్శించారు కదా. ఆయన ఆదరణ చూపించారు. ఆయనతో కలిసి పాడనండి. ఇంతకంటే అదృష్టం ఎవరికి వస్తుందండి. స్టేజ్ మీద కూడా పాడారా ఆయనతో కలిసి? పాడానండి. ఆ స్టేజ్ మీద ఆయన జడ్జిమెంట్ గా ఉన్నప్పుడు వారు పిలిపించి నన్ను స్టేజ్ ఎక్కించి పాడించారండి. అంత పెద్ద అదృష్టాన్ని ఎవరికి వస్తుందండి. కనీసం అక్షరం ముక్క కూడా నాలుక పైన లేదండి నాకు. కాకపోయినా నన్ను ఇంత మంచి నా ఒక్క గొంతుతో పాడే పాటకే అంత ప్రాధాన్యత ఇచ్చి పిలిపించి పాడించారంటే ఇంతకన్నా ఏం కావాలండి. ఎవరికి దక్కని అదృష్టం అండి. ఎంతో సంగీతం నేర్చుకుని పాటలు పాడే వాళ్ళకి చాలా అరుదుగా దొరికిందండి. అది ఎన్నాళ్ళకో కానీ పెద్ద పెద్ద వాళ్ళతో పాడే అదృష్టం అనేది చాలా అరుదుగా దొరికింది. నేర్చుకుని సంగీతం నేర్చుకున్న తర్వాత కానీ వారితో పాడే అదృష్టం అనేది దొరకనే లేదు. ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అప్పుడు అది నాకు దొరికిందంటే మరి అదృష్టమే కదా. మీరు ఆయనతో కలిసి పాడిన డ్యూయట్ మీ వర్షన్ పాడతారా? పాడతానండి. ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి, ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి, నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు, నన్నే ఇమ్మంటావు పోయి మరి, వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు, నన్నే ఇమ్మంటావు పోయి మరి. సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి, ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి. ఈ పాట వారితో కలిసి పాడానండి. మీరు అది అన్నారు రాహా ఓహో అనేది ఆయన అంటాం మీరు అంటాం పక్కనే. చాలా అంటే చాలండి. అది అంతా కూడా మన రఘు కుంచే గారు దగ్గరుండి పదాలన్నీ నేర్పించి ఇది ఎలా పలకాలి, ఇది నువ్వు పాడతావు బేబమ్మా, నువ్వు భయపడకు బేబమ్మా, నువ్వు పాడతావు బేబమ్మా అంటే ఆ రోజులు మళ్ళీ గుర్తుకు మీరు తెచ్చారు సార్. మీ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు. మీకు మళ్ళీ నా గతానికి నన్ను తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం. అంటే నాకు లోపల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి కానీ నేను ఆపుతున్నానండి. ఎందుకంటే 6 సంవత్సరాలు అయిపోయిందండి నేను వైరల్. ఈ 6 సంవత్సరాల నుంచి మధ్యలో కొన్ని కష్టాలు కన్నీళ్ళు అన్నీ సవి చూశానండి. మంచి చెడులన్నీ నేర్చుకున్నాను. ఒక మనిషిగా నేర్చుకున్నానండి.
అమాయక అప్పుడు ముందులంటే ఇప్పుడేమి నాకు తెలివి వచ్చేసిందని లేదా నేను ఏదో చేసేసానని కాదు కానండి. ఒక అమాయకమైన ఒక మనిషిని ఆ మట్టిలో తీసుకొచ్చి గట్టెక్కించి దాన్ని శుభ్రం చేసి ఒక మట్టిలో మాణిక్యాన్ని శుభ్రం చేసి దానికి ఒక చీర కట్టి దాన్ని ఒక మెరుగుదిద్ది తెచ్చి ఒక అందలాన్ని ఎక్కించి ప్రపంచానికి చూపించారు అంటే ఇంకంతకంటే ఏం కావాలండి నాకు. నాది కోరుకున్న జీవితం కాదు, నేను ఇది కావాలని ఒక కృషి పట్టుదలతో చేసింది కాదు. నా గొంతును పట్టి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి చేశారంటే ఇది చాలండి నాకు. మీరు అసలు ఊహించుకోలేదు ఎట్లా అసలు ఎట్లా ఊహించుకోలేదండి సార్. ఇట్లా వెళ్తాను, హైదరాబాద్కి వెళ్తాను, ఇట్లా సినిమాకి పాటలు పాడతాను, అసలు ఏమీ ఊహించుకోలేదండి. అందరూ సపోర్ట్ చేశారండి. అంటే పాట ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నా గొంతు ఒకవేళ ఆ పాటకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అండి. లేదా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ సింగర్స్కి ఎక్కువ ఇప్పుడు నాకు నా వయసుకి నేను ఇప్పుడు వచ్చిన దానికి నా వయసుకి ఒక పావచ్చేమో కానీ కుప్పలుగా ఇప్పుడు సింగర్స్ బయటపడుతున్నారు. దీనికి వయసుతో సంబంధం లేదు. కాకపోతే మీరు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి మీ వయసు కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు వచ్చే యంగ్ సింగర్స్తో పోలిస్తే మీ వయసు ఎక్కువ కావచ్చు. కానీ మీరు చెప్పాలంటే చాలా మంది కంటే జూనియర్ కిందే లెక్క. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఒక కొత్త వాళ్ళ కిందే లెక్క కదా మీరు. సో కాబట్టి మీరు బాగా సీనియర్ అయిపోతే ఆమె సీనియర్ అయిపోయిందిరా, సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకోవచ్చు. కానీ మీరు కూడా కొత్త వాళ్ళే కదా ఇండస్ట్రీ. ఆహా యాప్లో చాలా మన ఒక యాప్ వచ్చిందండి, అది నేను ఛానల్లో చూస్తున్నాను మన టీవీలో. అది అదే మంచి మన ఉన్నారు సింగర్స్ చాలా మంది. ఇండియన్ ఐడల్ లాగా తెలుగు వచ్చింది కదండి. అంటే మా వయసు వాళ్ళకి కూడా ఏమైనా పెడితే అవకాశం ఇస్తారని మన ఛానల్ ద్వారా చెప్తున్నాను. పిల్లలు మంచిగా పాడుతున్నారండి. అవును, అప్పుడు చిన్నపిల్లలతోటే తమన్ గారు చేపిస్తున్నారండి పాటలు. తమను, గీతా మాధురి, అతను కార్తీక్ వింటున్నానండి. అసలు చెవులు రాత్రి కూడా మా బాబు ఇప్పుడు తమ్ముడు కూడా 1:30 వరకు అది చూస్తుంటే ఎంత చక్కటి పాటలు వింటుంటే పాడేటోళ్ళకి కూడా మనసు అనిపిస్తుంది కదండి. అంటే వాళ్ళు కూడా ముందు ఒక పరీక్ష పెట్టి స్క్రూటినీ అంటారు కదా, అది చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే కదా ఇక్కడికి తీసుకొస్తారు. అవును అవును. సో ఆ తర్వాత అదే టైంలో మీరు ఆ పాటలు పాడినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, చిరంజీవి గారిని చూసి మీరు తట్టుకోలేక ఆయన కాళ్ళకి మీరు ప్రణామాలు చేస్తా ఉంటే ఆయన ఇబ్బంది పడటం, అమ్మాలేము. సో ఇది ఇంకొక మంచి అంటే బాలు గారితో పాడటం ఒక ఎత్తు అయితే, అంటే మరపురాని క్షణం అనుకుంటే చిరంజీవి గారు పిలిపించడం, వారి మాటలు ఇప్పటికీ కూడా నా చెవిలో అలా వినిపించుకుంటానండి. ఆ వీడియోలు మాటికి నేను ఇన్నాళ్ళు గడిచిన రోజుకొచ్చి ఒక 4-5 సార్లన్నా చూస్తాను ఆ వీడియో. ఎందుకంటే ఆయన నన్ను మాట్లాడే మాటలు, అమ్మ 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 అని పిలిచే పిలుపు ఇప్పటికీ కూడా నేను చూస్తూ నిద్ర పట్టదండి నాకు చూడకపోతే. ఇప్పటికీ అన్న నన్ను చూసుకొని మురిసిపోతుంటారా, అమ్మ అమ్మ అని పిలవడం, ఆ సార్ నన్ను అమ్మగారు, మన సురేఖ అమ్మగారు ఇలా నన్ను ఇలా జబ్బ మీద వాలడం, అమ్మ నాకు ఇచ్చిన కానుకలు, వారిచ్చిన ఆదరణ ఇప్పటికీ నేను అసలు నేను పెట్టారండి. ఇప్పుడు చూడకుండా అయితే నిద్రపోనండి, అంత ఇష్టం నాకు. మొట్టమొదటే నాకు చిరంజీవి గారు అంటే వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి కూడా చూసి పెరిగిన వాళ్ళం మేమందరం కూడా, మా ఇంట్లో వాళ్ళందరం కూడా. మన అభిమానం ఎక్కువగా ఉంటే ప్రతి సినిమా చూస్తాం. అవునండి. అలాంటి సినిమా చూసి జీవించి ఆయన అంటే పడి చచ్చే మాకు ఎదురు అయిన కళ్ళతో చూసామంటే ఇంకంతకంటే ఏం కావాలండి. సో అక్కడ ఎంతసేపు గడిపారు మీరు చిరంజీవి గారితో? ఒక 3 గంటల సేపు ఉన్నామండి ఇంట్లో. 3 గంటల సేపు మీకోసం స్పెండ్ చేశారు ఆయన? 3 గంటల సేపు కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు టైం. కోటి సార్, నేను, ఆ సురేఖమ్మ గారు, మా అన్న చిరంజీవి గారు అందరం కలిసి ముచ్చటించుకుని అమ్మగారే పిలిపించారంటండి నన్ను. సురేఖ అమ్మగారే పిలిపించారంట. బేబమ్మని ఒకసారి పిలిపించండి, బాగా పాడుతుంది అది ఇది అంటే. అంతసేపు ఆయన మీతో ఏం మాట్లాడారు అసలు? అంటే ఇంతలాగా పాడుతుంది, సహజ సిద్ధంగా పాట నేర్చుకోకుండా, సంగీతం నేర్చుకోకుండా, చదువు లేకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎలా పాడుతుంది కోటి అని కోటి సార్ని అడుగుతుంటుంటే ఆయన చెప్పడం, ఈయన ముచ్చటించడం. అసలు ఎవరిని బేబీని పోల్చాలా కోటి అని అడిగారు చిరంజీవి గారు పాడిన తర్వాత.
ఎవరిని అంటే ఒక చిత్ర, ఒక జానకమ్మ, ఒక కల్ప, మన ఆశా భోస్లే అది ఉన్నారు కదా, ఎవరిని మనం అనుకోవచ్చు బేబీ ఒక అంటే ఇప్పుడు వచ్చి ఈవిడి ఏమీ లేకుండానే ఇలా పాడుతుంది, ఈవిడికి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి సంగీతం అది ఏమైనా నేర్పిస్తే ఎలా పాడుతుంది, అసలు ఎలా ఎవరిని ఊహించుకోవచ్చు అని అడిగారు కోటి సార్ గారు. కోటి సార్ గారు ఒక కల్లో ఎవ్వరు కాదు అసలు, ఒక జానకమ్మాయి వీళ్ళు ఎవ్వరు కాదు, బేబమ్మాయి. తన అంతే, తను స్పెషల్. ఆవిడ గొంతు ఆవిడదే, ఎవరిది కాదు, ఎవరితోనూ పోల్చకూడదు అని చెప్పారు. వారందరికీ కూడా మరొక్కసారి నేను మన ఛానల్ తరపు నుంచి నన్ను తీసుకొచ్చిన, నాకు ఇంత మంచి పేరు ఇంత గుర్తింపు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలండి. చిరంజీవి గారి పాటల్లో మీరు ఏమైనా పాడగలుగుతారా? మీకు ఇష్టమైంది ఏదైనా? ఇప్పుడు చిరంజీవి గారి పాటలు పాడేదాన్ని అండి, అంటే వినడమే కాదు పాడేదాన్ని. అంటే మీకు చదవటం రాదు కదా? అవునండి. కేవలం విని పాడేదాన్ని, పాడటమే కదా. సో అంటే దాని యొక్క జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువ ఎంత ఉండాలి మీకు? చాలా మంచి, అంటే నాకు ఇప్పుడు కొత్త పాటలు అంటే నాకు అంతగా ఇష్టం ఉండదండి. అందులో సంగీతము అని ఏమైనా మంచిగా పాడేలాగా అనిపించదు నాకు ఇప్పుడు వచ్చే పాటలు. అంటే ఇప్పుడు కూడా మెలోడీ పాటలు, మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అలాగే అలవాటు అయిందేమో అండి, నాకు తెలియదు. ఇప్పుడు వచ్చే పాటలు అంటే తీయడం కాదు కానండి, నాకు ఇష్టం ఉండదండి. అప్పుడు పాడే పాటలు చక్కటి పాటలండి. అప్పుడు మరి అప్పుడు అంతా ఏంటంటే సాహిత్యం బాగా వినిపించేది కదా ఉంటుందండి. నాకు మా అన్న పాటల్లో నుంచి, చిరంజీవి అన్న పాటల్లో నుంచి అయితే ఉరకలై గోదావరి ఉరికెను వడిలోనికి, సొగసులై బృందావని విరిసెను సిగలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి, సిగురాకు చరణాలకి సిరిమూవరవలి, రసమయం జగతి. ఈ పాటలు అసలు నేను ఎన్నిసార్లైనా ఎంత కాలమైనా ఇలాంటి పాటలే పాడుకుంటూ ఉంటానండి. ఎట్లా వచ్చింది మీకు? అంటే మీకు చదవటం రాదన్నారు, అక్షరాలు నేర్చుకోలేదన్నారు. సో అంటే ఎన్నిసార్లు ఒక పాట మీరు వింటే దాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకొని పాడగలుగుతారు? ఉదాహరణ నిన్నేనండి, నిన్న ఒక రికార్డింగ్ జరిగింది. అసలు ఆ పాట నన్ను కొంచెం నాకు బిజీగా, అంటే బయట ప్రోగ్రామ్స్ ఉండి నాకు వెళ్ళడం వల్ల ఇచ్చిన పాట నేను ఎక్కువ వినలేకపోయానండి, అంటే నేర్చుకోలేకపోయాను. నేర్చుకుంటేనే కానీ పాడలేని పాట, చాలా అంటే అర్థవంతమైన పాట, మంచి పాట. ఇప్పుడుకొచ్చి నేను అలాంటి పాటలు పాడలేదండి. నేను అంత చక్కని పాట నేను నాకు ఇచ్చారండి. అసలు ఒక ఛాలెంజ్ అనుకోలే పాట, చదువు లేని దానికే నాకు అంత అలాంటి పాట ఇచ్చారంటే నేను పాడడం అనేది ఎంత కష్టపడి పాడాను. ఎవరు? రఘు ఇచ్చింది కాదండి, ఇప్పుడు ఇవాళ ఈ బాబు మాకు ఇచ్చారు, శ్రీను అని ఒక బాబు ఇచ్చారండి. మరి అంత కష్టమైన పాట నాతో పాడిచ్చారు అంటే ఒక్కొక్క పదం చెప్పడం, నేను పాడడం అనండి. అంత కష్టమైన పాట కూడా టైం ఎక్కువ తీసుకున్నారు కానండి, పాడించారు, నేను పాడానండి. అంటే నా మీద అంత నమ్మకం ఉంది, వారు పాడించారు, వారి కష్టమో ఉంది, నా కష్టమో ఉందండి. అంటే చెప్పగలుగుంటే బాగా పాడే శక్తి అయితే నాకు ఉందండి. గమకాలు ఏదో నేర్చుకుని కానీ, ఆ సంగీతం నేర్చుకుని కానీ అని కాదండి, పాడగలనండి. సో అంటే ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక పాట పాడాలంటే, ఒక సినిమా పాట ట్రాక్ వినిపించి అలా పాడమనేవాళ్ళ మిమ్మల్ని? రఘు ఎలా పాడించాడు? అలా కాదండి, ఇప్పుడు వారు వారు పాడిన రఫ్ పంపిస్తారండి నాకు, వారే పాడి పంపిస్తారండి, అది వింటానండి. నేను వింటానండి, ఎలా పాడారు, ఎక్కడ గమకాలు వేయాలి, ఎక్కడ ఎలాగ పాడాలి అనేది ముందు నేను నేర్చుకుంటానండి. అయితే చదువుకున్న వారైతే విన్నదే కాకుండా చదివి పాడతారండి. నేనైతే ఇక మెమరీ బాగా, నోట్స్ కూడా రాసుకుంటారు కదా, నోట్స్ని బట్టి నోట్స్ రాసుకుంటారండి. నాకు అవసరం లేదండి, నేను బాగా వింటానండి, బాగా విని థియేటర్లోకి వెళ్ళి అలా పాడతానండి వారు చెప్పినట్టుగా. చిరంజీవి గారు అంటే ఆ రోజు బయటకు వచ్చిన వీడియో కూడా ఉంది కదా, సో మీకు ఆయన సినిమాలో కూడా పాట పాడే అవకాశం ఇస్తానని కూడా అన్నారు కదా. తర్వాత కోటి గారు కూడా మీకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకని మీరు 5 పాటలతోనే ఆగిపోయారు?
5 సినిమా పాటలతో ఎందుకు ఆగిపోయారు అప్పుడు? అదైతే మా కోటి సార్ గారు అయితే అండి, నేనైతే సినిమాలు లేవు కదమ్మా నాకు, అసలు సినిమాలు అనేవి ఉంటే మీరు తప్ప నాకు ఇప్పుడు ఆయన కూడా ఒక షోకి జడ్జిగా ఉండటం, సో ఆయన కూడా సినిమాలు చేయకపోవటం, అదే నా ఆ, ఇది అనుకోవాలండి. లేకపోవడం అదే మీకు కొంచెం ఇబ్బందికరంగా మీ కెరీర్కి. బయటికి రాకపోవడం కారణం అయితే కోటి గారికి అవకాశం లేకపోవడమేనండి. ఉంటే నా చెయ్యి అయితే ఆయన వదలరు. అంటే నైస్ అది. ఆ, అంటే ఆయన ఇప్పటికి కూడా మీకు ఆదరణ అయితే ఆయన ప్రదర్శిస్తారు. ఇప్పుడు మాట్లాడతారండి ఫోన్లో, నువ్వు నేర్చుకో బేబమ్మ, ఎప్పుడైనా ఉపయోగపడతావు నువ్వు. మీరు ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చి పాటలు పాడారు కదా, కంటిన్యూగా ఇక్కడే ఉన్నారా కొంతకాలం పాటు, లేకపోతే ఊరికెళ్ళి వస్తూ ఉండేవాళ్ళ? ఒక 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 సంవత్సరం అంతా కోటి సార్ గారే నాకు ఆదరణ చూపించారండి. ఓకే. ఇక్కడ నుంచి నేను పనిచేసేదాన్ని. అంటే ప్రైవేట్ ఆల్బమ్లు కానీ కచేరీలు కానీ దుబాయ్ వెళ్ళాలన్నా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కూడా నేను ఒక మస్కట్ వెళ్ళానండి. ఓకే. వారి ఆదరణ కూడా పొందాను, వారి ఎదురుగుండా వారి పాటలే పాడాను. అవునా? చాలా నన్ను మెచ్చుకున్నారండి. ఇక్కడ మస్కట్లోనండి. అలాంటి పెద్ద పెద్ద వారిని ముందర నేను పాడగలిగే. సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాల్సిందే ఉంది. ఆయన ఎస్పి గారు ఒక లెజెండ్ అనుకుంటే, సాహిత్యంలో ఒక గేయ రచయితగా ఆయన ఒక లెజెండ్. ఆయన వేటూరు గారి తర్వాత అంత గొప్ప రచయిత ఎవరంటే తెలుగు సినిమాలో మళ్ళీ ఆయనే, సీతారామ శాస్త్రి. అవునండి. ఆయన మాటలు ఏమన్నా అన్నారా మీకు? అంటే మీకు ఇచ్చినట్టు అంటే మస్కట్లోనండి వారిని పిలిపించిన తర్వాత బేబమ్మ అప్పుడు వైరల్లో ఉంది కనుక మన తెలుగువారు బేబీని కూడా పిలిపించండి సార్ అని వారిని అడిగితే వారు పిఏ గారితో నాకు ఫోన్ చేయించి ఆ రీతిగా నన్ను తీసుకెళ్లారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీరెవరో అప్పటికి తెలియదండి. సీతారామ శాస్త్రి గారు తెలియదు. వారి పాటలని కానీ అదే ఎందుకంటే ఆయన కవి కాబట్టి. అవునండి, అంత అనుభవం లేదండి నాకు. వీరి పాటలు ఆయన గొప్పతనం మీకు ఇంకా తెలియదు అప్పటికి తెలియదండి నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ పైన నాకు వీరి పాటలు పాడమ్మా, సార్ వచ్చారు కదా వారు రాసిన పాటలు ఇవని నాకు చెప్తే, పెళ్లి సందడి సినిమా నుంచి మా పెరటి జామ చెట్టు పళ్ళని అనే పాట పాడానండి. ఇక నేనైతే మాటలతో చెప్పలేనండి, ఇంక నేను నా ఆనందాన్ని అయితే చెప్పలేనండి. ఈ పాట రాసింది అని రాసింది ఆయన మాటలు చెప్తున్నానండి. ఆయన అక్కడ నా కోసం మాట్లాడే మాటలండి, అసలు అందరూ ఏడ్చారండి. ఏమన్నారు ఆయన? ఈవిడి ఒక సంగీత సరస్వతి ఎవరు అంటే, ఒక మట్టిలో నుంచి కడిగి తీసుకొచ్చిన కోటి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఈ అమ్మాయి పాటని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ అమ్మాయికి పాదాభివందనం చేయాలి. ఆ తర్వాత ఈ అమ్మాయిని మీరు ఏదో తీసుకొచ్చి ఆదరణ చూపించి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనుకుంటున్నారేమో మీరు. కాదు, మీరు ఈవిడి రావడమే మీ అదృష్టం. ఒక సరస్వతీదేవి వచ్చింది ఇక్కడ. అసలు మామూలుగా పాడలేదు ఈవిడి. నేను కళ్ళు మూసుకుంటే చిత్ర పాడినంత హాయిగా ఉంది ఆ పాట అని అనడం, వారే అనడం అంటే ఇంకా అంతకన్నా గొప్పేటండి. అంటే ఒరిజినల్ గా పాట పాడిన ఎట్లా పాడిందో సేమ్ అలాగే పాడారని చెప్పడం. ఒక అరగంట సేపు నా కోసమే మాట్లాడారండి ఆయన. ఈవిడ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. గ్రామీణ పాటలు పాడి, ఒక పల్లె పాటలు పాడి, ఆ విధంగా ఎదగొచ్చు. సినిమాలోకి వచ్చేసి పాడేస్తుందని అయితే నేను అన్నాను. కానీ ఈవిడ గొంతు అయితే ఆగకుండా ఉంటే ప్రపంచానికి మంచి ఆదరణ ఈవిడ అవుతుందనేసి చెప్పడం అసలు మామూలు కాదండి. నా కోసం పొగిడిన వారు చాలామంది. స్వయంగా మన రెహమాన్ గారే నాకు ఒక రాతపూర్వకంగా రాసి ఈ పాట ఇంత బాగా పాడింది ఎవరిమని ఆయన పెట్టడం. ఆయన ఇంటికి ఏ పాట ఓ చెలియ నా ప్రియ సఖి అని మొట్టమొదటిగా నేను ఆ పాట పాడానండి. బయట ఎక్కడ పాడారా ఫస్ట్? నేను పని చేసుకుంటా పాడిన పాట రికార్డు చేసి ఒక అమ్మాయి అది వీడియో పెట్టేశారా? యూట్యూబ్ లో పెడితే అది జీవితానికి తొలిమెట్టు. అప్పుడే ఆ పాట. ఒకసారి మా కోసం మీరు అప్పుడు ఎట్లా పాడారో అట్లా పాడండి ఒకసారి మా కోసం. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని,
నీ గొలదలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమయ్యేరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఈ పాట పాడానండి. చాలా బాగా పాడారు. అంటే ఆ పాటను అట్లా గుర్తుపెట్టుకొని పాట పాడటం అనేది, సో ఇది ఈ వీడియో ఆయన కళ్ళబడింది. ఏఆర్ రెహమాన్ కంట్లో పడింది. పడింది. ఇలాగే ఎతుకులాడుతూ, అంటే నా వీడియో కోసం ఎతుకులాడుతూ ఉన్న మన బాలు గారే నా కోసం అప్పట్లో నేను దొరకనప్పుడు మన వారికి ఆ ఛానల్కి, అంటే మన ప్రోగ్రామ్కి దొరకనప్పుడే, నన్ను గుర్తించినప్పుడే, నేను తెలియనప్పుడే మన బాలు గారు వెతికిలాడారు. అవునండి. ఛానళ్ళు ఒక వాయిస్ రికార్డ్ కూడా పెట్టారు, ఈవిడి మా దగ్గరికి రావాలని, ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ రావాలన్నా ఎక్కడున్నా ఈమె మా ప్రోగ్రామ్కి కావాలని కోరుకుంటున్నాను, అంత అదృష్టం ఆమె కల్పించాలని అని వాయిస్ రికార్డ్ పెట్టారు అప్పట్లో. చాలా గ్రేట్ థింగ్ అది. రెహమాన్ గారు మీకు నోట్ రాసి పంపించారు కదా, అది ఎవరి ద్వారా పంపించారు? ట్వీట్ చేశారంటండి ట్విట్టర్లో, పెట్టారండి. ఆ తర్వాత మన కోటి గారితో స్వయంగా మాట్లాడారండి నన్ను తీసుకురమ్మని చెన్నై. అంటే అప్పట్లో కరోనా వచ్చేసింది కనుక వెళ్ళలేకపోయాను ఆ టైం అండి. సో మీరు మొత్తం ఇప్పుడు పలాస కాకుండా ఇంకా వేరే ఏ సినిమాల్లో పాడారు మీరు? అప్పట్లో గుర్తులేనివి ఒక 3 సినిమాలు, అంటే రిలీజ్ కానీ ఒక 2, ఇంకెంతటికి రిలీజే కాలేదు. పాడించారు కానీ రిలీజ్ కాలేదండి, ఒక 2-3 సినిమాలు. తర్వాత ఒక సినిమా అన్నపూర్ణమ్మ గారు మనవడు ఒక సినిమా పాడించారండి, అందులో ఒక పాట కొంచెం హిట్ అయింది. అన్నపూర్ణమ్మ అంటే శివనాగ్ డైరెక్టర్? శివనాగ్ అండి. వారి సినిమాలో ఒక పాట పాడించారు. తర్వాత మళ్ళీ రెండోసారి రఘు కుంచయ్య గారి ఇప్పుడు మళ్ళీ. సో ఇప్పుడు అప్పుడు సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నారు కదా ఆల్మోస్ట్. సో అంటే మళ్ళీ ఊరికి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే అవకాశాలు ఏం లేవు, ప్రోగ్రామ్స్ ఏం లేవు అనే? నేను అవకాశాలు లేవని కాదండి, అంటే ప్రోగ్రామ్ కాసు అంటే నేను ఎప్పుడు దానికోసం అడగలేదు. నేను ఎవరిని ఆఫీసులు తిరగడం కానీ, నాకు అవకాశం ఇవ్వండి బాబు అని నేను మిగతా వారిని అడగడం కానీ ఏం జరగలేదండి. కోటి సార్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిన అంటే అప్పుడు ఆర్థిక పరంగా మీకు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ వీటికి మీకు ఇచ్చారా? బాగానే ఇచ్చారా? పర్వాలేదా? అంటే బతికే అంతలాగా కాదు కానివ్వండి, అప్పుడు సంతోషం కొద్దీ ఏదో ఇచ్చారండి, కానుకలు ఇచ్చారు. తర్వాత ఎన్ని కానుకలు ఇచ్చినా పాడే పాటకి మనం అలా పాడుతూ ఉంటుంటే ఏమైనా మనం సంపాదించుకోగలమేమో, అది లేకపోవడం వల్ల కూడా కొంచెం అంటే మా డబ్బుల పరంగా కొంచెం వెనకబడి ఉన్నాను. బతకడానికి తినడానికి అయితే ఏం పర్వాలేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అది కాకపోతే పల్లెటూరు కనుక నాకు ఫ్యామిలీ ఉంది, నేను బతకడానికి తినడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు అంతా బాగానే ఉంది. కాకపోతే అంటే మామూలుగా అయితే మీది ఏంది, వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబమేనండి, వ్యవసాయం చేసుకుంటాము. నాకు 2 అమ్మాయిలు, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. నేను అంటే నాకు సంపాదించాలనే ఆశ కాకపోయినా పాడాలనే ఆశ అయితే బలంగా ఉంది, ఇంకా పాడే శక్తి ఉంది. కాబట్టి అవకాశం ఇస్తే నేను కూడా నలుగురిలాగా కనబడతాను వచ్చినందుకు, రాకపోతే నా మట్టి పిసుక్కుని నేనే బతికేదాన్ని. అంటే ఆ టైంలో మీరు ఎప్పుడైతే వైరల్ అయ్యారో, మీరు పాడినటువంటి ఆ వీడియోలు అన్నీ వైరల్ అయినాయో, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మట్టిలో మాణిక్యం దొరికింది మనకు అని అందరూ అనుకున్నారు కదా. ఎందుకని మళ్ళీ ఇండస్ట్రీ ఆ మాణిక్యం వైపు చూడలేదు? ఎక్కువ మంది ఎందుకని సంగీత దర్శకులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మీకు ఎందుకు మీరే అనుకుంటున్నారు అంటే గుర్తించలేదని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? గుర్తింపు ఎవ్వరికీ రాని గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అది ఇక్కడిక్కడ కాదు, అప్పట్లో అయితే అప్పుడు గుర్తింపు వచ్చింది. నేను అదే అంటున్నాను, చాలా వైరల్ అయ్యారు. వైరల్ అవ్వటం అంటే గుర్తింపు మించినటువంటి వైరల్ అనే మాట ఎక్కువ. అంటే చాలా మనం ఊహించిన దానికంటే మించి ఏదైనా ఆదరణ లభిస్తూ ఉంటే అది వైరల్ అంటాం. అట్లా అలాంటి పేరు మీకు గుర్తింపు లభించింది, అలాంటి గుర్తింపు మీకు. సో
మీరు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా పాటలు పాడతారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అలాంటి బేబమ్మ ఎందుకు మళ్ళీ ఎవరు పట్టించుకోనట్లుగా అయిపోయారు అని. సో దానికి ఏది కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదే క్వశ్చన్ ఒక ఛానల్. అంటే మీకు చదువు రాకపోవటం కూడా ఒక కారణమై ఉండొచ్చా? చదువుతో పని ఏముందండి, ఇప్పుడు ఇచ్చిన పాటని నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. అవును. మొన్నే మా మా రఘు కుంచే గారు ఇచ్చారు. చక్కగా ఒక 2 గంటల్లో నేను కంప్లీట్ చేసుకున్నాను పాటని. వారు చెప్పడం, నేను పాడడం. ఒక కోకిలమ్మలాగా చెప్తే నేర్చుకోగల శక్తి నాకుంది. పాడితే పాడదు అనేది అయితే మటుకు మాత్రం ఏమీ కాదండి. నేను అయితే అది ప్రూవ్ చేయగలను. ఓకే. దానికి పాడగలను. అంటే అది కారణం రాసుకో కాదు. అదేలేండి. అదైతే కారణం విని కాదు. మీరు వాళ్ళు రచయిత చెప్పిన దాన్ని విని ఇలా పాడాలంటే వెంటనే పాడేయగల ఇది మీకు ఉంది. ఉందండి. ఆ, అలా అలాగే ఇప్పుడు అలాగ అందే కదా బేబమ్మ అని ఒక పాట ఇచ్చి చూస్తే ఉమ్, తెలుస్తుందండి తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఉమ్, మన మన డైరెక్టర్లకి. అదే. అయితే ఇవ్వలేదు కాబట్టి నేను నా ప్రతిభ ఏమీ తెలియకుండా ఆగిపోయింది అంతే. అంతటితోటి ఆగిపోయింది. ఆగిపోయింది. ఉమ్, ఇచ్చుంటే ఉమ్, నేను ఎలా పాడతాను, ఏమైనా సినిమాకి సరిపడా నా వాయిస్ సరిపోతుందా లేదా ఉమ్, అనేది. బేబీ పాడలేకపోతుంది, ఈ పాట ఇచ్చాము కానీ అయినా ఆమె పాడలేకపోయింది అనేది అనుకోవచ్చండి. అదే. అసలు ఏదీ లేకుండా, అసలు ఇవ్వకుండానే ఏమీ లేకుండా ఆగిపోయింది పూర్తిగా. ఉమ్. సో మీరు బాధపడ్డారు ఆ టైంలో అసలు ఎవరు ఎందుకొని అంటే మీరు ఊహించిన దానికి మించి అప్పుడు గుర్తింపు వచ్చింది, సడన్గా వచ్చింది. ఆ సడన్గా వచ్చిన దానికి మనకి చాలా ఆశయాలు కూడా కలుగుతాయి, చాలా ఆశలు కూడా కలుగుతాయి. సో మనకి ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలు వస్తాయి సినిమాల్లో కూడా, అట్లాగే బయట కచేరీల్లో కూడా మనకి ఆర్కెస్ట్రాలో వాటిలో కూడా పాడే ఛాన్స్ వస్తుంది, ఆ, స్టేజ్ మీద పాడే అవకాశాలు వస్తాయి అనే ఒక ఇది కలుగుతుంది, ఆశ కలుగుతుంది కదా. అప్పుడు మీరు అంటే ఏమీ లేనప్పుడు ఏమనిపించేది మీకు? ఎందుకు నన్ను మళ్ళీ పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి అట్లా బాధపడ్డారా? నాకు అస్సలు బాధ అయితే లేదు సార్. ఎందుకంటే ఆ, బోల్ బేబీ బోల్కి పరిచయం చేసిన కోటి సార్ గారు మొట్టమొదటిసారిగా సునీత గారు నాతో మాట్లాడారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు, అదే స్టేజ్ దిగి కిందకు వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. నా కోసమే అనుకున్నాను నేను అలా కన్నీళ్ళు పెట్టుకోవడం. అంటే ఒక ఎందుకని? అమాయకురాలైన ఒక గొర్రె, ఒక అమాయకురాలని దాన్ని తీసుకొచ్చి ఇంత ఇలా చేస్తున్నారు ఏంటని ఒక అవగాహన మా ఆవిడికి అప్పట్లోనే. ఏడుతున్నారు, నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఏడుతున్నారు ఇవి నాతో చెప్తానని అనుకున్నాను. దీన్ని చూసి నువ్వు ఆనందపడిపోకు, అలాగని ఇదే ప్రపంచంలో నువ్వు ఉండిపోకు, ఇదే ప్రపంచంలో ఉండిపోకు, ఇది నిజం కాదు, అంటే ఊహల్లో బతకొద్దు అని ఆమె అప్పుడు చెప్పారు. కాకపోవచ్చు అవ్వచ్చు, మీరు వచ్చిన రంగుల ప్రపంచానికి లోబడిపోకు. వచ్చారు, పాడారు, ఇది ఒక ఆనందం, ఇది ఒక ఇదే అనుకోండి, ఒక సినిమా చూసినట్టే అనుకోండి. దీనికోసం మీరు ఐరానా పడిపోయి ఇది లేకపోయినంత, ఇది ఎప్పుడైనా మీకు ఇది దూరమైనప్పుడు మీ జీవితం కుంగిపోవటం ఏడవద్దు, ఇంతే సంతోషంలో ఇప్పుడు ఎలా అయితే వచ్చారో అప్పుడు కూడా అలాగే ఉండండి అనే ధైర్యం నాకు ఇచ్చారు. ఆ రోజు నాకు అర్థం అవ్వలేదండి. ఒక జీవిత సత్యాన్ని చెప్పారు ఆమె, ఎందుకంటే ఆమెకు కూడా అనుభవం ఉన్నాయి కదా. ఆవిడ అనుభవం కాదో తెలియదు కానండి, ఎందుకంటే వారు చదువుకున్న వారు, అంటే ఎంతో మందిని చూసి ఉంటారు కదా, చూసుండొచ్చండి. అంటే అప్పుడు నా స్థితి ఎలా ఉంటుందో ఆవిడ ఊహించేశారు, సునీతమ్మ గారు. ఆవిడ నాకు చెప్పడం అప్పుడు అర్థం కాలేదండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అనుకున్నారు అప్పుడు. ఇప్పుడైతే జరుగుతుందండి. ఓకే, ఆమె చెప్పినట్టే జరుగుతుంది. ఆ జరిగే దాంట్లో నేనైతే కుంగిపోలేదండి, బాధపడలేదు, ఏడవలేదండి. ఎందుకంటే నిజంగానే నేనేం కోరుకోలేదు ఈ జీవితాన్ని. నాకు అక్కర కానిది, నేనేది కోరుకోనిది, అసలు నేను పాడతాను అనుకోలేనిది, ఎప్పుడో కూనురాగాలు పాడుకుంటూ గట్లమ్మడి తిరిగి పొలం పని చేసుకుని నా జీవితానికి ఇంత అందమైన ఒక మలుపు వచ్చింది అంటే వచ్చింది, పోయింది. అదే మీ ఊరి పేరు ఏమన్నారు? వడిసిలేరు. సో వడిసిలేరులో ఎవరైనా సరే ఇట్లా మీరు ఒక్కరే అనుకుంటా కదా ఇలా వైరల్ అయిన వారా? నేను ఒక్కరిదాన్నేనండి. ఇప్పుడైతే ఒక బాబు ఉన్నారు రాము అని, అసలు ఆ బాబు పాడతారు, అసలు ఏ సింగర్ని పోల్చుకోవాలని చిరంజీవి గారు అనే మాట. ఆ అబ్బాయిని నేను అంటున్నాను, మా తమ్ముడు లెక్క వరుస నాకు. మా ఊరు నుంచి వస్తున్నాడండి, ఒక మానిముత్యం తయారవుతుందండి. అంటే మీరే అతనికి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? ఇన్స్పిరేషన్ కాదండి, వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ సంగీత పరంగా ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా
పాటుకులండి పిల్లలు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మంచి పాటుకులు, బాగా పాడతారు. ఇప్పుడు అబ్బాయి వస్తున్నారు, చాలా బాగా పాడుతున్నారు, రాము పేరు, మంచి సింగర్ అండి. మా ఊరికి మరొకసారి ఒక చరిత్ర సృష్టిస్తాడని ఆశిస్తున్నారు. సో అలాంటి ప్రతిభ ఉంది అబ్బాయిలో, బాగా పాడుతున్నారండి. సో మీరు రఘు కుంచే ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఈమెను ఎలాగైనా బయటకు తీసుకురావాలి, ఈమెకు అవకాశాలు ఇవ్వాలి అని రఘు కుంచే ఎందుకు మీ మీద అంత ప్రత్యేక అభిమానం కాదు కానీ సార్, అంటే ఒక కళని గుర్తించారని అనుకుంటున్నాను నేను. అభిమానం అంటే మంచితనం అనుకోవాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదు? ఇంత మంచి గొంతు ఉన్నప్పుడు పాడే అవకాశం ఎందుకోకూడదన్న ఉద్దేశం అండి. మళ్ళీ పిలిచి ఇచ్చారంటే అర్థం అదే కదండి. ఎంతకాలం తర్వాత మీరు 4 సంవత్సరాల తర్వాత, అంటే కరోనాకి ముందు అంతే కదా? కరోనాకు ముందండి. కరోనా తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు మీరు హైదరాబాద్కి వచ్చి వస్తున్నానండి, లైవ్ ప్రోగ్రామ్ ప్రజలు ఆదరిస్తున్నారండి బాబు. మళ్ళీ సినిమా పాట అనేది లేదండి, ప్రజలైతే ఆదరిస్తున్నారండి. ప్రేక్షకులు అందరూ కూడా ఏమైనా ప్రోగ్రామ్ చేసుకున్నా, ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతున్నా అప్పుడు గుర్తు బేబీ అనే ఒక సింగర్ ఉంది కదా అని గుర్తుకు వస్తున్నారు, పాటించి తగినంత సాయం చేస్తున్నారండి. అలా అవి అయితే ఆగలేదు, అవి వస్తానే ఉన్నాయి, అసలు ఆగలేదండి. బతకడానికి అయితే నాకు ఏ ఆటంకం లేదు, సినిమా దాకా వెళ్ళలేదనేది ఉంది. బాధపడతలేదు కానండి, వస్తే పాడాలనే ఆశ ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే కేవలం అప్పుడు దుబాయ్ మస్కట్ వెళ్ళారు కదా, ఇక వేరే ఏ దేశాలకు వెళ్ళారు? మస్కట్ వెళ్ళానండి, దుబాయ్ వెళ్ళానండి, ఢిల్లీ ఏపీ భవనంలో ప్రోగ్రామ్ ఇచ్చానండి, బెంగళూరు వెళ్ళానండి, హైదరాబాద్కి వెళ్ళా, అదేమి బొంబాయి వెళ్ళానండి. సో అక్కడ అన్ని పాటలు పాడారు అక్కడ? అన్ని దేశాలు తిరిగాను, పాటలు పాడానండి, పాడించుకున్నారు. అంటే ఒక 5-6 పాటలు, అంటే నిలబడి ఒక 5-6 పాటలు గుర్తుగా పాడేస్తానండి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అంటే రఘు కుంచే పిలిచినందువల్ల వచ్చారా, లేకపోతే వేరే కారణం? ప్రైవేట్ ఆల్బమ్ 3 సంవత్సరాల కిందట మట్టి మనిషినండి నేననే ఒక పాటను ఉద్దేశించుకుని ఆమె ఇది రీతిగా వచ్చారు కనుక ఆవిడికి ఇలాంటి పాట, ఇంకొక పాట మనం పాడించుకోవాలన్న ఉద్దేశంతో 3 సంవత్సరాల కిందట లిరిక్ రాసుకుని ఉంచుకున్నారండి, ఒక ట్యూన్ చేసుకుని. ఒక తమ్ముడు శ్రీను అని అంటున్నారు ఆ తమ్ముడు పేరు. అయితే నన్ను పిలిపించిన తమ్ముడైతే ఒక్కసారి ఇక్కడైతే వివేకానంద గారు ఉన్నారు, ఇక్కడ వివేకానంద గారు, ఆయనే పిలిపించారండి నన్ను. కర్త కర్మ తమ్ముడే. అయితే ఇక్కడ ఒక మ్యూజిక్ స్కూల్ నడుపుతున్నారు, టీచర్ కూడా అతను. అప్పటి నుంచి చాలా అభిమానం, అంటే ఆ వైరల్లో నేను దొరకలేదు. ఆ తర్వాత కూడా పాపం కొంచెం ఫైనాన్షియల్గా నాతో డబ్బులు ఇచ్చి పాడించడం అంటే కష్టమని కొంతకాలం ఆగిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చిందండి. అద్భుతమైన పాట అండి అసలు. ఆ పాట ఒక మట్టి మనిషి అనే కాదు, పడిపోయి అలలు పడిపోయి మరి తిరిగి ఎలా లేచాయో అలాగే ఆ పాటను కూడా నాకు, అంటే పడి లేచిన కెరటం అంటారు కదా అట్లానా? అదే భావం అండి. ఆ పాట అంత కష్టమైన పాట అండి. పాడగలుగుతారు ఇప్పుడు మా కోసం ఒక లైన్? లేదండి, లేదు, రిలీజ్ అయ్యే వరకు పాడకూడదని. ఇంకా బయటకు రాలేదండి. సో మీకు గతంలో మీకు బాగా, అంటే మీ ఊళ్ళో కానీ మీరు ఫోక్ సాంగ్స్ అవి పాడుకుంటారు కదా, అట్లా మీకు బాగా మిమ్మల్ని ప్రపంచానికి అసలు బయటికి రావడానికి కారణమైన పాట ఏది అన్నారు? ఓ చెలి అని అన్నారు కదా, అలాగే ఫోక్ సాంగ్స్ ఏమైనా ఉండే? ఫోక్ సాంగ్స్ అంటే మా ఆంధ్రాలో అంతగా ఉండవట్టి, తెలంగాణలో ఎక్కువ ఉన్నట్టుగా పొలం పనులు చేసుకుంటూ గట్ట ఏమి ఫోక్ అయితే మేము వచ్చేసరికి లేవు. అంటే అక్కడ మామూలు సినిమా పాటలు వస్తాయి కాబట్టి అయ్యే నాట్లు వేసుకుంటారు తప్ప ఫోక్ అయితే నేను వచ్చిన తర్వాత అయితే మా ఎదుగుదలలో మాకు లేవండి. పూర్వీకులు ఎప్పుడైనా పాడేవాళ్ళేమో, వాళ్ళు మాకు నేర్పలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సాంగ్స్ అవి పాడుతున్నారు కదా, ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఏం లేవా? పాడలేనండి, అంటే తర్వాత నేను పాడడం అంటే కష్టం, నేర్చుకుని పాడాలంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత పాడేసి ఊరుకుంటానంతే. సో ఇప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఎవరికి చెప్పుకుంటారు మీ జీవితానికి సంబంధించి? నా జీవితానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పాలంటే ఫస్ట్ కోటి సార్ గారండి. ఒక ఛానల్ ద్వారాగా పరిచయం అయ్యి
పెద్ద పెద్దవారు వారు నన్ను గుర్తించి తీసుకొచ్చి ఎంతో మందికి పరిచయం చేశారండి. బోల్ బేబీ బోల్ పరిచయం చేశారు. వారి ద్వారాగా మన బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం అయ్యారు. వారి ద్వారాగా చిరంజీవి గారు పరిచయం అయ్యారు. వారి ద్వారాగా దుబాయ్ పరిచయం అయింది. ఎంతో మందికి పరిచయం చేశారు. వారు దగ్గరుండి తీసుకెళ్ళేవారు. అట్లా ఒక సోదరిలాగా చూసుకునేవాళ్ళు మిమ్మల్ని. నా జన్మాంతరం రుణము అలాగే దైవంగా కూడా భావిస్తూ పూజించుకుంటాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిరంజీవి గారు ఇంత మంచి ఆదరణ చూపించి అప్పట్లో నా గొంతుని మెచ్చుకొని ఇంకా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాననే పదాన్ని ఎవ్వరూ మర్చిపోకుండా బేబీ అదుగు మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అంటే వారి అభిమానులు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి బేబమ్మ అదిగో అని నన్ను చూపిస్తున్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళిన ఇచ్చిన చిన్న చిరు అవకాశానికి వారికి ధన్యవాదాలు. కొంచెం అసంతృప్తి ఉందేమో చిరంజీవి గారి సినిమాలో పాట పాడే ఇస్తారు మా అన్న గుర్తు చేసుకుంటారు ఈ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా తప్పకుండా ఈ ఛానల్ చూసి మా అన్న వదిన మళ్ళీ నన్ను పిలిపిస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ ఇంకోసారి వెళ్ళారా? నాకు దుబాయ్ వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఫోన్లో మాట్లాడారు. అప్పుడు విధేయ రామ సినిమా విధేయ రామ రామచరణ్ గారిది రిలీజ్ ఫంక్షన్ అన్నమాట. అప్పట్లో పిలిపించాలని నన్ను ఫోన్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ గా రిలీజ్ కు ముందు జరుపుతారు చూడు కదండి. దానికి నేను లేనండి, దుబాయ్ లో ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ చేశారండి, మీరు దానికి రావాలా ఉంటే గనక రమ్మంటానికి. దాన్ని ఇంకా మంచిగా నాకు ఆదరణ ఉండేది. దానికి వచ్చుంటే మిస్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళానండి, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. చిరంజీవి గారిని చూశాను, అమ్మగారిని చూశాను. చాలా అంటే చాలా మళ్ళీ అదే ఆదరణ. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రండి ఇక్కడికి, మీరు మా ఆడబొడుచు లెక్క అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఎవరు? సురేఖ గారు అన్నారా? సురేఖ అమ్మగారు, మీరు మా ఆడబొడుచు లెక్క మారండి, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. సో మీకు ఇప్పుడు ఏంటి, మీకు ఏమైనా ఒక లక్ష్యం అనేది ఏమైనా ఉందా? లక్ష్యం అంటే ఉందండి. 100 కాకుల్లో ఒక కాకిని దూరం చేయకూడదు. 100 కాకులు ఉన్నాయి, అలాగే ఈ కాకి కూడా ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో నాకు చోటు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక్కసారైనా ఒక్క పాటైనా నాకు మళ్ళీ ఒక్కసారి మా రఘు గారు ఇచ్చారు. ఇంతకంటే ఏం అంతకంటే గొప్ప కోరికనేది ఏముంది. కానీ రఘు కుంచే గారిలాగే మీరు ఇంకొక పాట అవకాశం ఇచ్చుంటే పాడాలని ఆశతో ఉన్నాను. అది మన ఛానల్ ద్వారా నేను అంటే నిరూపించుకోవాలి అనే కోరిక మీలో ఉంది. ఏ పాట ఇచ్చినా అంటే ఏ రకమైన పాట అయినా మీరు పాడగలుగుతారా? అండి, నిరూపించుకోవడం అంటే నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. అంటే మన బాలసుబ్రహ్మణ్యం అంతటి వారు చెప్పారు, కోటి సార్ అంతటి వారు చెప్పారు, రెహమాన్ అంతటి వారు చెప్పారు. ఇంకింతకంటే నిరూపించుకునేది ఏముందండి, ఏమి లేదు. నా గొంతు నాకు నమ్మకం ఉంది, వారు ఏమిచ్చినా నేను పాడగలనని. పాటే ప్రాణం. అదే. సో ఏదేమైనా బేబీ అనే ఒక ఆ పేరు ఏదైతే ఉందో మొత్తానికి అది చాలా అనైతండి. ఈ బేబమ్మ సినిమాలో పాడేంత వరకు ముసలదవ్వదు, పాడేదాకా ఇలానే ఉంటాను సంకల్ప బలంతో. మీరు ఇలా ఇంత వైరల్ అయ్యారు కదా, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అండి. అయితే ఇప్పుడున్న ఇదిలో అయితే పాపం పాడితే ఇంకా బాగుండేదేమో, ఇంత ఆశతో ఉంది, ఇది పాటలు పాడాలని ఆశతో ఉంది అమ్మ, ఇంకా పాడితే బాగుండేదని ఆశ వాళ్ళకుంటారు. అంతే, చాలా సంతోషంగా ఉంటారు. మా అమ్మ సింగర్ అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తే బేబీ వాళ్ళ పిల్లలా మీరు, మీ అమ్మగారు పాడుతున్నారమ్మా అని వాళ్ళని పలకరించడం వాళ్ళకి ఆనందమే కదండి. అది చాలా గొప్పగా కూడా అనిపిస్తుంటది కదా, ఆ గుర్తింపు అనేది లభించడం అనేది. సో మీ ఊళ్ళో మీరు ఒక సెలబ్రిటీ, అంతే కదా? అక్కడ ప్రోగ్రాంలో ఊళ్ళో దగ్గరలో ఎవరైనా పిలుస్తుంటారా మిమ్మల్ని? పిలుస్తారండి, వెళ్తుంటారు. అయితే సమస్యలు ఉంటాయి, పోతూ ఉంటాయిలేండి, అవన్నీ చెప్పుకోవడం కష్టం. మీరే ఒక సొంతంగా ఎందుకు ఒక ట్రూ పెట్టుకొని చేసుకోలేకపోయారు? అయితే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారాగా అయితే ఈ మాట చెప్పాలండి. నేను ఛానల్ అంటే నాకు తెలియదండి, నేను రాయడం కానీ చదవడం కానీ రాదు కాబట్టి ఎవరినైనా పెట్టుకుని చేపించుకుందాము, ఏదైనా ఛానల్ పెట్టుకుందాము, కొన్ని ఈ విధంగా అయినా పాడి ప్రజలకి వినిపించుకుందాం. నేను నా గొంతు వినిపించాలి, ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలి అనే ఆశతో
పెడుతుంటే ఏయో నా పేరు కొడుతుంటుంటే అనేకమైన ఛానల్ వస్తున్నాయంటండి. బేబీ సింగర్ అనగానే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి నా మీద, ఫేక్ ఛానల్స్. అప్పుడు ఎప్పుడో పెట్టుకున్నవి. అవునా, ఫేక్ ఛానల్సా? ఆహా, వేరే ఎవరెవరో పెట్టారన్నమాట మీ పేరు మీద, ఓపెన్ చేసేసి ఛానల్స్ అట్ట పెట్టుకున్నారా? దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నేను పెట్టిన దానికి నాకేమీ అసలు ఒక్క పాట కూడా బయటకు వెళ్దండి. అప్పుడు వడిసలేరు బేబీ అని పెట్టుకోండి. అప్పుడు చాలా పేర్లు మార్చుకున్నాను సార్, మరి అది ఏమవుతుందో తెలియదు నాకు. ఓకే, అంటే అవి కూడా చేసే ఉంటారు, మీ సొంత ఊరితోటి కూడా పెట్టే ఉంటారు. మీకంటూ ఏదైనా అంటే ఒక ఫేస్బుక్ పేజీ ఉందా? అదే పేరుతో ఉన్నట్టుంది కదా? బేబీ అని ఉంటదండి. అదే ఏమో నాకు తెలియదండి. ఇంక ఇవన్నీ నేను పడలేక తలనొప్పి ఇక్కడ చూడటం లేదు మీరు అవన్నీ చూస్తానండి. అంటే బయట ఏమైనా చూస్తాను కానీ నా విషయంలో అయితే మట్టుకు మాత్రం నేను ఏమి అప్లోడ్ చేయనండి. సరే, మొత్తానికి మీ పేరు, మీ ఊరి పేరు మీకు ఊరికి ఒక గర్వకారణంగా నిలిచారు మీరు. సో ఎప్పుడైనా సరే ఈ వచ్చిన పేరు మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా? చాలా అండి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను ఉన్న స్థితిలో అయితే అండి, నా దగ్గర అయితే సామాన్యులు ఎలా ఉంటారు, ఆ పూటకి తినడానికి ఉంటే సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారు, అదే స్థితిలో నేను ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నారు? ఇప్పుడు ఉన్నాను. ఒకప్పుడు సంపాదించింది లేదు, అలాగని అడుక్కుపోయింది లేదు. నేను ఎప్పుడు పాత బీవం ఎలా ఉందో అలాగే ఉన్నాను. అయితే జనాల్లో ఇంకా ఒక అపోహలా అయితే ఉంది, నాకేదో ఇంకా ఉన్నట్టు, చాలా బాగా సంపాదించుకున్నారు మీరు ఉన్నట్టు అనేది ఉన్నది. మంచి పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు అనుకుంటున్నారండి. అదైతే నాకు ఏమీ లేదండి, బతకడానికి సరిపడా తప్ప పేరు మాత్రం వచ్చింది కానీ ఏమీ సంపాదించుకోలేదండి. అది కోటీసారి గారు కూడా ఇచ్చారు. పాపం ఆవిడ దగ్గర ఏవో ఉన్నా అంటున్నారు ప్రజలు, ఇలా కోట్లని లక్షలని. ఆమెకేమి వచ్చాయి పాపం. ఏదో చిరంజీవి గారు సంతోషించి ఒక ₹1,00,000 ఇస్తే ఎన్ని సంవత్సరాలు తినేస్తుంది ఆవిడ. అలా పేరు అప్పుడు మీకు ₹1,00,000 ఇచ్చారు కదా ఆయన? చిరంజీవి గారు ₹1,00,000 ఇచ్చారు, చీర పెట్టి ₹1,00,000. అవును. అలాగే చాలా మంది, మిర్రర్ విజయలక్ష్మి గారని, ఆమె ఇంకా లెక్కలేదండి అన్న ఇచ్చింది, లెక్క చెప్పలేనండి, అంతగా ఆదరించారు. ఓకే, ఆర్థికంగా కూడా ఆదరించారు. నాకు వస్త్రాలు కూడా ఇచ్చారండి. ఎక్కువ వస్త్రదానం కూడా చేశారండి. వస్త్రదానం కూడా చేశారు. చాలా అంటే చాలా ఆదరించారండి ఆవిడ. మీరు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇట్లా రాజకీయాల్లో కూడా కొంత వెళ్ళటం అట్లా జరుగుతూ ఉంది కదా, మీకు అటు ఏమైనా ఉందా? నాకు రాజకీయం ఎందుకండి, అసలు వింటేనే అసలు అది చాలా అంటే చాలా. అంటే నేను చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన జనసేన అధినేతగా ఇవాళ ఆయనకు లభిస్తున్నటువంటి ఆదరణ, ప్రజాదరణ, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తనకి ఏ శాఖలు కావాలో ఆ శాఖలకి మంత్రి అయ్యారు. సో అది దాని మీద మీరేమంటారు? మా ఆంధ్రప్రదేశ్ ఆనిముత్యం అనుకోవాలండి. మా చిన్నన్న, మా చిరంజీవి గారు బ్రదర్గా, ఒక తమ్ముడుగా ఆనిముత్యం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆనిముత్యం. మాకు ఆంధ్రప్రదేశ్కి అంటే ఇడిగా ఏం చెప్పగలమండి, ఇప్పుడు విడిగా ఏం చెప్పలేము. చంద్రబాబు గారు ఈయన కలిసి ఒక కూటమిలాగా వచ్చారు అంటే మంచి చేస్తారని అందరూ. అయితే మీరైతే ఇప్పుడు ఆయన తిరగటాలు ఎట్లా తిరిగారు ఏంటి ఇవన్నీ గమనించే ఉంటారు అసలు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన సపోర్ట్ చేయటము, ఎంత చదువులేనుడైనా, ఎంత మోటోళ్ళైనా ఈ రోజుల్లో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలిసింది. ఆ చెడు మంచిల్ని చూసే చేశారనుకుంటున్నాను నా ఉద్దేశం. తినేదాన్ని బట్టి కాకుండా సమాజానికి ఏమైతే కావాలో దానికోసం ఈ పని చేశారు జనాలు. అది జరగాలని చేస్తారని కూడా. మీరైతే నమ్మకం మంచి జరుగుతుందని నమ్మకం, ప్రజలకు మంచి జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది కదా మీకు. ముందు ప్రభుత్వం కూడా ఏమీ చెడు చేయలేదండి, వారు కూడా చేయగలిగినంత చేశారు. ఇంకేదో లోటు ఉండొచ్చు, అది పూడ్చడానికి వీళ్ళు తెచ్చి ఉండొచ్చు. అదేదో జరగాలి. మీరైతే మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? చాలా అంటే చెప్పను కానండి, వేశారని నేను అడగట్లేదు, ఇక్కడ వినియోగించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదండి, వారు చాలా మంచివారు. మా పిఠాపురం అంటే మా నియోజకవర్గమే, మేము కూడా అటు సైడే కదండి, పక్క దగ్గర మాకండి. ఓకే, మీరు ఆది నియోజకవర్గం వారేనా? అవునండి. ఓహో. పిఠాపురం
ఎమ్మెల్యేగా వారు పోటీ చేసి మీ పిఠాపురం ఎమ్మెల్యే ఆయన. అసలు చాలా ఇష్టం అండి నాకు. యాక్టర్గా కాకుండా చిరంజీవి గారి తమ్ముడుగా కూడా మా చాలా అభిమానం వారంటే. ఎప్పుడైనా మాకు దగ్గరగా ఉంటారు కనుక తప్పకుండా కలుస్తాం. సో మీ ఏదైతే ఉందో, మీ విద్య ఏదైతే ఉందో మీ పిల్లలకి వచ్చిందా ఏమైనా ఎవరికన్నా? ఏమీ రాలేదు సార్. నా పాట అంటే నేను ఒక్కదాన్నే మా ఇంట్లోకి నేను ఒక్కదాన్ని సార్, ఇంకెవరు పాడరు. మా పెదనాన్న కొడుకు ఒక్కడు పాడతాడండి, పాడేవారు అంట. మేము ఎదిగేసరికి ఆయన కొంచెం ఇదయ్యారు. ఆ తర్వాత నేనేనండి, ఇంకెవరు లేరు మా కుటుంబంలో. మీ పిల్లలకి ఇద్దరికి వస్తారేమోనండి అని ఆశిస్తున్నాను అంతే. సో ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారో మాకు పరిచయం చేయండి. వివేకానంద గారు వస్తారా? ఇందాక నుంచి ఆమె ముందు అడిగారు. సో బేబీ గారిని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని, సో మీరు వివేకానంద గారు. నమస్కారం అండి. పిబి బాబు మంచి రచయిత అండి, రైటరు. మంచి పాటలు ఇంత చిట్టా ఉంది, అవన్నీ నేనే పాడాలి. సో ఎస్పీబిలో పీబీని పెట్టుకున్నారు. అవునండి, అవునండి. సో చాలా సంతోషం. సో వీరి వల్ల మళ్ళీ మీరు ఇక్కడికి ఇప్పుడు కూడా వచ్చారు. ఒక పాట రూపంలో ఒక ఛానల్కి మళ్ళీ పరిచయం కావడానికి కారణం, మన ఛానల్కి పరిచయం కారణం తమ్ముడు వివేకానంద. చాలా సంతోషం. ఇలా వారి ద్వారా మీరు ఇక్కడికి రావటం, ఇట్లా మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం. సో ఖచ్చితంగా మీరు ఏదైతే మీ ఆశలు ఉన్నాయో అవి నెరవేరాలని నేనైతే మేము మా ఛానల్ తరఫున అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కూడా